హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుని అందులో మనం 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనకి కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని లంప్స్ రాకుండా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకుని ఇలా మనం తిప్పుకుంటూ మనం మిల్క్ని బాయిల్ అవ్వనివ్వాలండి. మనకి మిల్క్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది మనం స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం కంటిన్యూస్గా స్టిర్ చేయాలండి, లేదంటే మనకు ఉండలు వచ్చేస్తుంది. ఇలా మనకి కస్టర్డ్ పౌడర్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. నేను 4 to 6 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మిక్స్చర్ అనేది మంచిగా థిక్నెస్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా మంచిగా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా నేను కుక్ చేసుకున్నానండి. ఇంకా థిక్గా కావాలంటే కూడా మీరు కొంచెం థిక్నెస్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెం చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ దాకా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. మన మిక్స్చర్ కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రీజర్లో 30 మినిట్స్ పెట్టుకోవాలండి. మీన్వైల్ నేను ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. నేను ఇందులోకి గ్రేప్స్, సపోటా, బనానా, యాపిల్ యూస్ చేశాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఫ్రూట్స్ ఇలా మనం ఫ్రెష్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.